ఇది నాకు తెలియదు. నాకు ఈ ఆగమ శాస్త్రాలు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు నాకు. ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, అలాగే వారి మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందో అవన్నీ సహేతుకంగానే జరిగిందా? ఇది ఏదైతే ఇంటికి వెళ్ళి ఆశీర్వచనాలు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, పర్మిషన్ తీసుకొని వెళ్ళలేదు అనేది షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కారణమైంది. ఇవి శాస్త్రం ఏం చెప్తుంది, మీకు ఐడియా ఉంటే నేను చెప్పండి. మనమేం శాస్త్ర పండితులు ఏం కాదు, నాకైతే ఇదే తెలియదు. ఆ రూల్స్ని ఎవరు బ్రేక్ చేశారా? అటువంటి వాటికి ఇవి వాళ్ళకే బాగా తెలుస్తాయి, పూజారులకి వాళ్ళకే. మరి ఆ శాస్త్రాల నియమాలని ఉల్లంఘించి వాంటెడ్గా చేశారనుకోవాలా, లేదంటే జస్ట్ పర్మిషన్ లేకుండా వెళ్ళటంగా దీన్ని భావించాలా? ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నాం, మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. టిటిడి వేద పండితులు పోయి చంద్రబాబు నాయుడు గారికో, అంటే ముఖ్యమంత్రి గారికో, లేదంటే డిప్యూటీ సీఎంలకు అట్లాగా వారి ఇంటికి వెళ్ళి పుట్టినరోజులు కావచ్చు, లేదంటే ఉగాది రోజులు కావచ్చు, రకరకాల అకేషన్స్ లో ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది సార్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కావచ్చు, లేదంటే కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులకు ఈ రకంగా చేస్తుండడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన ప్రోటోకాల్ లేదు. కనీసం ఆయన ఎల్ఓపినా, లీడర్ ఆఫ్ అపోజిషన్, లేదంటే ఇక్కడ ఏమైనా కన్సర్న్ మినిస్టరా, లేదంటే క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా క్యాబినెట్ ర్యాంక్ తో ఉన్న ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి కాదు. లేదు కడప జిల్లా వాసి అయినా కూడా సార్, ఇక్కడ లోకల్ గా మినిస్టరో లేకపోతే క్యాబినెట్ ర్యాంక్ వ్యక్తి అన్నా అయితే కనీసం ఆ ప్రోటోకాల్ అన్నా దానికోసమే పోయారనుకోవచ్చు. అది కూడా కాదు, కేవలం ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే సార్. ఇక్కడ విజయ్ భట్టర్ అని ఈ రాష్ట్ర సమాఖ్య అర్చక సమాఖ్య అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి. రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు సార్ ఆయన పేరు విజయ్ భట్టర్. ఆయన ఏం చేశారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు రావడంతో ఒక్క ఒంటిమిట్టేగా సార్, పుష్పగిరి మఠం నుంచి, పుష్పగిరిలో ఉన్న టెంపుల్ నుంచి కూడా కొంతమందిని, అట్లా పెద్ద పెద్ద పాత కడప టెంపుల్ ఉంది సార్, కడపలో పాత కడప టెంపుల్ ఉంది, అక్కడి నుంచి కొంతమందిని, ఇట్లా సార్ పేరు మోసిన దేవాలయాల్లో ఉన్న అన్ని దేవాలయాల నుంచి ఒకరిద్దరిని అక్కడున్న అర్చకుల్ని ప్రత్యేకంగా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి మరి పిలిపించి ఆయనకు ఆశీర్వచనం ఇప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి విజయ్ భట్టర్ సార్. ఆయన వల్లనే ఇదంతా జరిగింది సార్. ఎక్కడ కూడా దీనికి ప్రభుత్వ అనుమతి లేదు సార్. ఎప్పుడైతే ఒంటిమిట్ట నుంచి ఇక్కడికి అర్చకులు వెళ్ళారో, ఈ రోజు ఒంటిమిట్టలో మనం స్టేట్ ఫెస్టివల్ చూస్తున్నాం. అంటే ఈ రోజు కడప జిల్లాలో అతి పెద్దదైన టెంపుల్ ఒంటిమిట్ట. ఎందుకంటే సార్ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన టెంపుల్ స్టేట్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి మీకు ఎంతసేపు టీటీడీ వాళ్ళు ఒంటిమిట్ట అర్చకులకి నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. కానీ సార్ ఈ నోటీసులు గవర్నమెంట్ తరఫున అన్ని టెంపుల్స్ లో ఎవరైతే వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వారందరికీ కూడా నోటీసులు సర్వ్ అయ్యాయి సార్. ఈ టెంపుల్స్ రకరకాల టెంపుల్స్ ఉన్నాయి కడప జిల్లాలో. ఏ ఒక్క ఒంటిమిట్టో, రాజంపేటో, పాత కడప కాదు సార్, చాలా టెంపుల్స్ నుంచి వెళ్ళారు సార్. కేవలం అర్చక సమాఖ్య అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెజర్ పెడుతూ ఉంటే ఆయన్ని కాదనలేక సార్, నేను ఒంటిమిట్ట అర్చకులతో కూడా మాట్లాడాను. వారు చెప్పడం కూడా ఏంటంటే, మా అర్చక అధ్యక్షుడు ఆయన మాట కాదనలేకపోయాము, మాకు తెలుసు ఇబ్బంది వస్తుందని, ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉంటది, మాకు తల్లపులు వస్తాయని తెలిసి ఆయన మా అధ్యక్షుడు కాబట్టి ఆయన మాట పోదోసుకోలేక పోవాల్సి వచ్చిందనే మాట వాళ్ళు చెప్తున్నారు సార్. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. ఆగమ శాస్త్రాల ప్రకారం కూడా సార్ ఎవరైతే వేద పండితులు దేవాలయంలో పనిచేస్తున్నారో వారు వేరే ఇళ్లకు పోవడమో, వేరే ఊర్లకు పోయి ఈ మాదిరిగా ఆశీర్వచనం ఇవ్వడము అది సహేతుకం కాదు సార్. ఆగమ శాస్త్రం ప్రకారం కూడా సహేతుకం కాదు. వారు ఆ దేవాలయానికే పరిమితం అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్, కొంతమంది ఒంటిమిట్టకు చెందిన రాజకీయ నాయకులు కూడా కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించడము, అక్కడున్న అర్చకుల్ని రకరకాల వ్యక్తుల దగ్గర తీసుకెళ్లి వారికి ఆశీర్వచనాలు ఇప్పించడము. ఈ మధ్య కాలంలో నేను 3-4 విషయాలు ఇలాగ చూశాను సార్. అంటే కొంతమంది పోలీసు అధికారుల దగ్గరికి, అట్లాగే రెవెన్యూ అధికారుల దగ్గరికి, అట్లాగే కొంతమంది బడా నాయకుల దగ్గరికి తీసుకుపోయి ఈ అర్చకుల్ని వారికి ఈ మాదిరిగా ఆశీర్వచనం వారి ఇళ్ళకే పోయి ఇస్తూ ఉండడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది కొందరి అత్యుత్సాహం, అంటే అక్కడున్న నాయకుల ఒంటిమిట్ట నాయకుల అత్యుత్సాహం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఖండనార్హము. ఖచ్చితంగా దీనికి నోటీస్ ఇవ్వడం అనేది సహేతుకం సార్. అవసరమైతే సార్ వీరిని సస్పెండ్ చేసి
ఫర్దర్ గా ఇట్లాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సార్ ఈ రోజు టిటిడి పాలక మండలి మీద అట్లాగే అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. అట్లాగే సార్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా కడపలో ఏదైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందో ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఆయన కూడా సార్ మిగతా దేవాలయాల్లో ఎవరెవరైతే పోయారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా వాళ్ళ వివరణ కోరారు కాబట్టి వివరణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారి మీద ఒక శిక్ష అనేది జరగాలి సార్. లేకపోతే సార్ ఇది విచ్చలవిడితనం అవ్వడము, మనకు దేవాలయాల్లో ఏదైతే శాస్త్రాలు సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని సరిగా వీళ్ళు ఫాలో కాకుండా అతిగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదని నా భావం సార్.